వైన్ షాపులో మద్యం దొంగతనానికి వచ్చి ఫుల్గా డ్రింక్ చేసి అక్కడే పడిపోయాడు ఓ దొంగ. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ షాపులో చోటు చేసుకుంది. రాత్రి మద్యం షాపులు మూసివేయగానే అర్ధరాత్రి దొంగతనానికి వచ్చాడు ఓ వ్యక్తి. కౌంటర్లోని డబ్బులు, మద్యం బాటిళ్లను సంచిలో మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మందు బాటిల్ని ఓపెన్ చేసి తాగాడు. దీంతో ఆ దొంగ షాపులోనే పడిపోయాడు. ఉదయం షాపు తెరిచేసరికి ఓనర్కు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు. దొంగతనాన్ని చితకబాదిన వైన్ షాప్ ఓనర్ పోలీసులకు పట్టించాడు. ఆదివారం రాత్రి 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా, DVRలు, ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్నీ కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు, నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను వెంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి